ఎట్ ద సేమ్ టైం ఎంతో అద్భుతమైన ప్రోగ్రామ్స్ని ఈ సాయంత్రం దగ్గరికి తీసుకురాను. సో అందరూ రెడీగా ఉన్నారు కదా? అందరు ఎలా ఉన్నారండి? సో బాగున్నారా అంటే నాకు ఒక మంచి తెలుగు కొటేషన్ ఒకటి గుర్తొస్తుందండి. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది ఎంత మంచి మాట కదా. ఇలా మన తెలుగులో చాలా మంచి మాటలు ఉన్నాయండి. సో ఈ సంవత్సరం ఇలాంటి ఎన్నో మంచి మాటలు, పాటలు, డ్యాన్స్లు, గేమ్స్, దాట్ మీకు చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయండి. మీరు గెస్ట్ చేయండి. సో అందుకని అందరూ వైట్గా ఫోకస్గా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ ఉన్నాయండి. అంటే ఓన్లీ పిల్లలు వచ్చేసి ఆడేసి వెళ్ళిపోవడం, పెద్ద లేడీస్కి, జెంట్స్కి అందరికీ ఉన్నాయి. సో వాటికి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మీరు గిఫ్ట్స్ని మిస్ అవ్వకూడదు అంటే, గేమ్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే ఫోకస్గా ఉండాలి. అఫ్కోర్స్ అక్కడ స్నాక్స్గా తినే వాళ్ళందరూ కూడా ఒక కన్ను చెవు వేసి ఉంచండి. నేను స్నాక్స్ని భోజనాలు అనలేదండి, ఎలాంటి కాంట్రవర్సీలోకి నేను రాదలుచుకోలేదు. సో స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కూడా ఎంజాయ్ చేయండి. ఇక మన ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టేసే ముందు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సంక్రాంతి అయిపోయి 1 వీక్ అయిపోయిందండి తెలుసు, కానీ ఈ సాయంత్రం మన ట్యాగ్ మనందరం ఒకే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, అందుకని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఆలస్యం ఎందుకు, ఎక్కువగా నేను మళ్ళీ సంక్రాంతి గురించి మాట్లాడేశాను అనుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈవిడ వచ్చి మాట్లాడాలా అని చెప్పేసి లేడీస్ నగలు చీరల్లోకి వెళ్ళిపోయే టాపిక్, జెంట్స్ ఏమో రియల్ ఎస్టేట్ టాపిక్స్లోకి వెళ్ళిపోయే ముందు నేను ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తున్నాను అంటే ఎలాంటి ఆలస్యం చెయ్యట్లేదు. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్ ఎదురు చూస్తున్నారో మన పార్టీస్ కూడా అంతే ఆత్రంగా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ప్రోగ్రామ్ని నేను స్టార్ట్ చేసే ముందు మీకు అందరూ సైలెంట్గా ఫోకస్డ్గా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. ఎట్ ద సేమ్ ఎవరైతే పర్ఫామ్ చేయడానికి మేము అన్నిటినీ లిస్ట్ని చేసి ఉంచామో వాల్ మీద, మీ ప్రోగ్రామ్ ఎప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి అవుతుందో మీరు ఫాలో అప్ చేసినప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ 3 సీక్వెన్స్లో ఉన్న ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అందరూ అక్కడ వెయిట్ చేయాలండి దయచేసి. ఎందుకంటే దగ్గర మనం వెయిట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి